వనపర్తి జిల్లాలోని ఒక గ్రామంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి, 9th క్లాస్ చదివేటువంటి ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారంట. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి 14వ తారీఖు అంటే లాస్ట్ మంత్ 14న ఒక పాపకి డెలివరీ ఇచ్చింది. ఆ తర్వాత పంచాయతీ పెట్టి వాళ్ళ పేరెంట్స్ని అడిగితే, ఆ అబ్బాయి పేరెంట్స్ని ఆ అబ్బాయిని పిలిచి అడిగితే నాకు సంబంధం లేదని అబ్బాయి చెప్పాడంట. అలాగే పేరెంట్స్ కూడా సంబంధం లేదనేసరికి ఇప్పుడు వాళ్ళు డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళారు. ఏం చేస్తారు డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళి? పోలీస్ కేసు పెట్టారనుకోండి, అది వేరే విషయం. ఇద్దరు మైనర్స్. అసలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే నాకు తెలిసి 16 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఆ అబ్బాయి 9th అంటే 14 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. 14 ఇయర్స్ అబ్బాయి, 16 ఇయర్స్ అమ్మాయి అనమాట. సో వీళ్ళిద్దరూ తిరుగుతుంటే చాలా కాలంగా లవ్వు కొవ్వు అని. మరి ఇంట్లో పేరెంట్స్కి ఎందుకు తెలియలేదు? వాళ్ళ పేరెంట్స్కి తెలియాలి, లేదా వీళ్ళ పేరెంట్స్ కన్నా తెలియాలి కదా, తెలియలేదు. అట్లీస్ట్ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత శారీరకంగా వచ్చేటువంటి మార్పులనైనా ఇంట్లో వాళ్ళు గమనించలేదా? అది లేదు. ఇప్పుడు అయిపోయిన తర్వాత పంచాయతీ పెట్టారు. ఇంకొకటి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తున్నారంట. డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు? డిఎన్ఏ టెస్ట్ చేసి ఒకవేళ ఆ అబ్బాయే తండ్రి అని తేలింది అనుకుందాం, ఆ పిల్లోడే ఈ చిన్న పాపకి తండ్రి అని తేలింది అనుకుందాం, పెళ్లి చేస్తారా వాళ్ళకి? 14 ఏళ్ల అబ్బాయికి 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేస్తారా? చేసి ఏం చేస్తారు? అసలు పెళ్ళి అంటే ఏంటో వాళ్ళకి తెలుసా? పెళ్లి తర్వాత కాపురం ఎలా చేస్తారో వాళ్ళకి తెలుసా? తర్వాత భార్యని పిల్లల్ని ఎలా పోషించాలో ఆ పిల్లోడికి తెలుస్తుందా? అసలు ఏంటి దారుణం? ఇంత చిన్న ఏజ్లో అసలు ప్రేమ అనేదానికే సరైన అర్థం తెలియదు వాళ్ళకు.